ఉత్తమ సీఎంపై ఇండియా టుడే సర్వే. ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో అత్యంత జనాదరణ కలిగిన టాప్ 5 సీఎంల జాబితాలో నిలిచారు. ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో అనేక అంశాలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలను గురువారం ఇండియా టుడే వెల్లడించింది. ఇందులో అత్యధిక జనాదరణ కలిగిన ముఖ్యమంత్రులకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ 4వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. తర్వాతి స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, 3వ స్థానంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో చంద్రబాబు, స్టాలిన్ నిలిచారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన 2 నెలల్లోనే చంద్రబాబు టాప్ 5 సీఎంల జాబితాలోకి రావడం విశేషం. అభివృద్ధి, రాజకీయాలకు దేశంలో చిరునామాగా మారారు చంద్రబాబు. గతంలో హైదరాబాద్ను బాగా అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం అని దీనిపై జరిగిన చర్చల్లో పాల్గొన్న అనేక రకాల వ్యక్తులు, అనేక సామాజిక వర్గాల వ్యక్తులు స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వార్తని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు వైరల్ చేస్తున్నారు. అయితే మరోవైపు ప్రతిపక్షం మాత్రం దేశంలో ఏదైనా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అని అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అని విమర్శలు చేస్తుంది. అయితే ప్రతిపక్షం చేస్తున్న విమర్శల్ని మాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదు అధికార పార్టీ. రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టరా అని క్వశ్చన్ చేసే రైట్ మీకుందా అని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. బడ్జెట్ ప్రవేశపెడతాం, మరో 1,00,000 కోట్ల రూపాయల అప్పు చేస్తాం. దీన్ని జగన్మోహన్ రెడ్డి తీరుస్తాడా? ముఖ్యమంత్రిగా నేను తీరుస్తానా? మేమెవరము శాశ్వతం కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తే ఇక్కడ శాశ్వతం. మాకు 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఈ 5 సంవత్సరాలు ప్రజల భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే మా ముందున్న ఏకైక లక్ష్యం. అంతేకాని అప్పులు చేసి జనాలకి పంచడం కాదు. దానివల్ల ఎవరు లబ్ధి పొందుతారు? అల్టిమేట్గా యువతరం మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఆవిర్భవిస్తుంది అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.